హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికలు. వీటిలో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు నేను అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్రతిరోజు నేను లైక్ చేయమని అడుగుతూనే ఉన్నా. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక 12-13 వేల మంది లైక్ చేయాలి. ఎందుకంటే 35-40 వేల మంది చూస్తున్నారు కాబట్టి అందులో సగం మంది అయినా లైక్ చేస్తే బెటరు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. సో ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిన్న జరిగాయి. నిజానికి ఇండియా కూటమి అభ్యర్థికి కనీసం 315 నుంచి 320 ఓట్లు రావాల్సింది, కానీ 300 ఓట్లే వచ్చాయి. అంటే ఇండియా కూటమి నుంచి కూడా ఎన్డీఏకి క్రాస్ ఓటింగ్ జరిగేది అనేది అర్థమవుతోంది. 120 ఆధిక్యత ఉంటుందేమో అనుకుంటే 152కు పైగా ఆధిక్యత, 152 ఉంది ఆధిక్యత. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బుచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మొత్తం పార్లమెంటు ఉభయ సభల్లో 788 సీట్లుంటే రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీగా ఉండడంతో 781 మంది ఓటు వేసే హక్కు లభించింది. వీరిలో బిజు జనతాదళ్, భారాసా, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో 769 మంది ఎంపీలకు ఓటింగ్ అవకాశం దక్కింది. పోలింగ్ ముగిసేటప్పటికి 767 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో 767 ఓట్లు పోలైతే దానిలో యాక్చువల్లీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీల బలం ప్రకారం ఇండియా కూటమి అభ్యర్థికి 315 ఓట్లు పోలవ్వాల్సి ఉంది. కానీ అవి చెల్లని ఓట్లుగా ఉన్నాయేమో మేబీ. సో ఓవరాల్గా చూసుకుంటే 781 ఓట్లలో 767 ఓట్లు పోలైతే చెల్లినవి 752, చెల్లనివి 15 ఓట్లు. విజయానికి కావాల్సిన ఓట్లు 377. సిపి రాధాకృష్ణన్కి 452 ఓట్లు వచ్చాయి. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారికి 300 ఓట్లు వచ్చాయి. విజేత 152 ఓట్ల ఆధిక్యంతో విజేత గెలిచారన్నమాట. సో మన భారత కొత్త ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అద్భుత పనితీరు చూపుతారని నమ్ముతున్నా. స్వేచ్ఛనివ్వండి. పాపం ఆ జగదీప్ ధన్కడ్ గారిని ఎందుకు దించేశారో తెలియదు. ఆయన అనారోగ్యం అనే కారణాలు చెప్తున్నప్పటికీ లోపల వెనకున్న ప్రెజర్ ద్వారానే ఆయన చేత రిజైన్ చేయించారంటున్నారు. అద్భుత పనితీరు చూపుతారని నమ్ముతున్నా అన్నారు అంటే మీరు స్వేచ్ఛనివ్వండి. ఆయన మేధస్సు, ఆయన మాటకార్తనం, ఆయన వ్యక్తిత్వం, ఆయన వైఖరి, ఆయన తెలివితేటలు, ఆయన పనితీరు స్వేచ్ఛగా వాడే అవకాశాన్ని ఇవ్వండి, చూపుతారేమో. ఇక మీ అనుభవం ప్రజాస్వామ్య విలువల్ని మరింత పెంచుతుంది. రాధాకృష్ణన్కు చంద్రబాబు శుభాకాంక్షలు. ఆయన రాజనీతిజ్ఞత ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం తెస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాజ్ యూజువల్. ఇదిను అలాగే నేపాల్లో అల్లర్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్లో మొదలైన అల్లర్లు మలుపు తిరిగాయి. అవినీతి నాయకుల మీద, దేశ పాలకుల మీద కంప్లీట్గా యువత రివర్స్ అయ్యారు, ఆందోళనకారులు రివర్స్ అయ్యారు. నిన్న అధికార పార్టీ, విపక్ష పార్టీ, ప్రత్యర్థి పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అని చూడాల. ఎవరైతే మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ప్రధాని, ప్రస్తుత ప్రధాని అన్ని ఇళ్ళు చుట్టుముట్టారు. అన్ని ఇళ్లల్లో కూడా చొరబడ్డారు, ధ్వంసం చేశారు, ఇళ్లకు నిప్పులు పెట్టారు. నేపాల్ అల్లకల్లోలం, నేతల అవినీతిపై భగ్గుమన్న యువతరం, పార్లమెంటు, సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు నిప్పు, ప్రధాని ఓలీ మంత్రుల రాజీనామా, మాజీ ప్రధాని ఆయన భార్యపై దాడి, మరో మాజీ ప్రధాని భార్య మృతి, మంత్రిని పరిగెత్తించిన ఆందోళనకారులు, కాఠ్మాండులో నిరవధిక కర్ఫ్యూ, విమానాశ్రయం మూసివేత, సరిహద్దులను అప్రమత్తం చేసిన భారతీయుల కోసం కాల్ సెంటర్. ఇదిగోండి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా. అదే దారిలో నేపాల్ అధ్యక్షుడు పౌడెల్, పలువురు మంత్రులు వెంటనే దిగిపోమని ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సగ్దల్ సలహాతోనే ప్రధానితో సహా మంత్రుల రాజీనామాలు. హెలికాప్టర్లో గుర్తు తెలియని ప్రాంతానికి ఓలీ దుబాయ్కి వెళ్ళినట్టు వార్తలు. పార్లమెంటు భవనం, ప్రధాని, అధ్యక్షుడు, పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు. రణరంగంగా మారిన కాఠ్మాండు. ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ పౌడెల్ను తరిమి కొట్టిన నిరసనకారులు. మాజీ ప్రధాని జాలానాథ్ ఖనాల్ ఇంటికి నిప్పు. ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ సజీవ దహనం. పారిపోతున్న రాజకీయ నేతలకు హెలికాప్టర్లను అందిస్తున్నారని ఎయిర్లైన్స్కు నిప్పు. తాత్కాలిక ప్రధానిగా కాఠ్మండ్ మేయర్ బాలేంద్ర షాను నియమించాలని నినాదాలు. సో ఇది కాఠ్మండు సహా ఆ దేశంలో ప్రధానమైన ప్రాంతాల్లో నిన్న ఆందోళనకారులు దొరికిన వాళ్ళని దొరికినట్టు రాజకీయ నాయకులు, అధికార పార్టీ, విపక్ష పార్టీ అని చూడలేదు, తరిమి కొట్టారు.
సో ఇళ్లకు నిప్పులు పెట్టారు సుప్రీంకోర్టుతో సహా. భారత్ పొరుగున మరో కుంపటి రగులుతూ ఒక్కసారిగా బొగ్గుమంది. నేతల అవినీతితో ఇప్పటికే ఎటువంటి అభివృద్ధికి నోచుకొని నేపాల్ యువత అశాంతితో రగిలిపోతున్న నేపథ్యం. ఈ దశలో ప్రధాని ఓలీ 2 రోజుల క్రితం హఠాత్తుగా సోషల్ మీడియాకు సంబంధించి 26 యాప్స్ను నిషేధించారు. అంతే, యువత తిరగబడింది. దేశ రాజధాని అట్టుడుకుపోయింది, అగ్నిగుండంగా మారిపోయింది. మంగళవారాల్లో జరిగిన హింసలో 22 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. ఏకంగా పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు. ప్రధాని ఓలీ, ప్రెసిడెంట్ రామచంద్ర పౌడేల్, మాజీ ప్రధాని జాలానాథ్ ఖనాల్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రకారు సజీవ దహనమయ్యారు. పలువురు మంత్రులు ఇళ్లను తగలబెట్టారు. ఆర్థిక మంత్రి నిరసనకారులు చితకబాదగా పలువురు నేతలపై యథేచ్ఛగా దాడులు జరిగాయి. ఓలీ ఒక హెలికాప్టర్లో పలాయనం చిత్తగించారు. దుబాయ్కు తరలినట్టు సమాచారం. ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సెగ్దల్ జోక్యం చేసుకుని నేతలను రాజీనామా చేసి పదవుల నుంచి దిగుపొమ్మని గట్టిగా హెచ్చరించడంతో వరుసపెట్టి రాజీనామాలు సమర్పించారు. ఆందోళనకు మద్దతుగా ఇస్తున్న ఖాట్మండ్ మేయర్ బాలేందర్ షాను ప్రధానమంత్రిని చేయాలన్న నినాదాలు మిన్నట్టుతుండగా ఆర్మీ చీఫ్ పరోక్షంగా ప్రస్తుతం పాలనా పగ్గాలు చేపట్టారని సమాచారం. సో నేపాల్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది కళ్ళకు కట్టినట్టు రాశారు. సో నేపాల్లో ఇది ఊహించినటువంటిది. ఎందుకంటే అక్కడ ఎప్పటి నుంచో అవినీతి జరుగుతోంది. అవినీతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని చెప్పి సోషల్ మీడియా యాప్స్ని నిషేధించింది నేపాల్ ప్రభుత్వం. దాంతో యువత పూర్తిగా తిరగబడి సోషల్ మీడియా మీద నిషేధం ఎత్తివేసినప్పటికీ ఆందోళన చల్లారలేదన్నమాట. సో ఇది పీక్స్కి వెళ్ళిందనమాట. ప్రజాగ్రహం పీక్స్కి వెళ్తే ఇలాగే ఉంటుంది. శ్రీలంకలో చూసాం, బంగ్లాదేశ్లో చూసాం, 1.5-2 ఏళ్ల కిందట. ఇప్పుడు నేపాల్లో చూస్తున్నాం. మన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాల్లో ఈ పరిస్థితి. భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడో తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళిపోయిందిలే. పాకిస్తాన్ కూడా ఇలా అయినా ఆశ్చర్యపోకర్లా. సో నేపాల్కి సంబంధించి కొంచెం డీటెయిల్డ్ స్టోరీ ఒకటి ప్రిపేర్ చేశాను, కంటెంట్ అది నేను చేస్తాను నెక్స్ట్. ఈ వృద్ధి చాలదు, ఇంకా పెంచాలి. ఈ ఏడాది లక్ష్యం 17.1% అంచనా. తొలి త్రైమాసికంలో సాధించింది 10.50%. దేశ సగటు 8.8 కంటే ఎక్కువే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.1% వృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 10.5% అంటే 10.5% సాధించామన్నారు. దేశ జీడిపి వృద్ధి రేటు 8.8% కంటే ఇది ఎక్కువని చెప్పారు. సో గతంతో పోలిస్తే ఆర్థిక శాతం ఈ 2 అంకెలు, ఈ ఆర్థిక శాతం, ఈ లెక్కలన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోవద్దండి. ఈ వృద్ధి లెక్కలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా మసిపూసి మారేడుగా చేస్తారు అంతే. అప్పులు పెరుగుతున్నాయి కదా, అప్పులు చేస్తూనే ఉన్నారు కదా. సో అలాగే సంక్షేమ పథకాలకి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. ఉచిత పథకాలు తగ్గడం లేదు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతున్నాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. సో ఈ వృద్ధి రేట్ అంతా కూడా మాయ, లెక్కల మాయ అంతే. ఎవరు అధికారం ఉంటే వాళ్ళు దాని మీదే లెక్కలు చెప్తూ ఉంటారు. హమాస్ నేతలపై ఖతార్లో దాడి. చర్చలు జరుపుతున్న వారిపై విరుచుకుపడిన ఇజ్రాయెల్. నేతలు క్షేమమే అన్న హమాస్. కీలక నేత ఖలీల్ కుమారుడు సహా 6 మృతి. దాడిని తీవ్రంగా ఖండించిన ఐరాస అండ్ ప్రపంచ దేశాలు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మరో హిట్లర్లా తయారయ్యాడు. హిట్లర్ కంటే దారుణంగా తయారయ్యాడు. శత్రువుల మీద అసలు ఏమాత్రం చర్చలకు కూడా అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడుతున్నారన్నమాట. ఇక ఈరోజు సూపర్ హిట్ బహిరంగ సభ అండి. ఒకే వేదికపై టీడీపీ, జనసేన, భాజపా ప్రజాప్రతినిధులు, నాయకులు. దానికి సంబంధించి యాడ్లు ఇచ్చారు. ఈ సూపర్ హిట్ అని పెద్ద మీటింగు ప్లాన్ చేశారు. అది సరే, అది మళ్ళీ మాట్లాడదాం. 916 కోట్లతో దగదర్తిలో విమానాశ్రయం. తొలి దశ పనులకు టెండర్లు పిలిచిన ఏపీఏడిసిఎల్. నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయం మొదటి దశ పనులను 916 కోట్లతో ప్రభుత్వం చేపట్టనుంది. పీపీపీ విధానంలో దీన్ని చేపట్టాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విమాన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దగదర్తి దగ్గర గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తోందంట. ఈయన చూడండి, సోషల్ మీడియా నిషేధం అనే ఆయుధాన్ని పట్టుకొని ప్రజా వ్యతిరేకత అనే తేనెతుట్టుని కదిపాడు. ఆ తేనెతుట్టే ఇప్పుడు వీళ్ళని చుట్టుకుందనమాట, వీళ్ళ మీదకి వచ్చింది. ప్రధానమంత్రి మీదకి రివర్స్ అయిందని ఇది సంగతి కార్టూన్ రాశారు. ఇక ఇవన్నీ ఉండగా కోస్తా జిల్లాలో నేడు రేపు భారీ వర్ష సూచన.
మద్యం కుంభకోణం జరగలేదని ఏ దేవుడి మీదైనా ప్రమాణం చేయండి. వైకాపా నాయకులకు నారా లోకేష్ సవాల్. అంతర్జాతీయ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేసే అవకాశం ఉందని వ్యాఖ్య. చెయ్యాలి మరి. అంతర్జాతీయ లావాదేవీలు అంటే మామూలు విషయం కాదుగా. ఇప్పుడు హవాలా మార్గంలో ఆఫ్రికాలోని జాంబియా ఆ దేశాలకు తరలించారని రాశారు కదా. సో దాని మీద ఈడీ రంగంలోకి దిగాలి, ఈడీ దర్యాప్తు చేయాలి. మద్యం కుంభకోణం జరగలేదని వైకాపా నాయకులు ఏ దేవుడి మీదైనా ప్రమాణం చేయాలని సవాల్ చేస్తున్నా. వాళ్ళు ఈ అంశంపై ఎన్నో విలేకరుల సమావేశం పెట్టారు, కానీ కుంభకోణం జరగలేదని ఏనాడూ చెప్పలేదు. పెద్దిరెడ్డి కంపెనీ ఆదాని డిస్టిలరీస్ నుంచి 5 కోట్లు వెళ్ళింది. ఇదేమీ చిన్న మొత్తం కాదు. మాపై స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఆరోపణలు చేసినప్పుడు అందులో ఒక్క అవినీతి లావాదేవీనైనా నిరూపించాలని సవాల్ చేశాను. వాళ్ళను అలా ధైర్యంగా మద్యంలో అవినీతి జరగలేదని చెప్పాలని సవాల్ విసురుతున్నా. మద్యం కుంభకోణంలో జరిగిన అంతర్జాతీయ లావాదేవీలను ఈడీ బయటకు తీస్తుందని అనుకుంటున్నాం అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. కేసులకు భయపడే మోదీకి దాసోహం. దాచుకోవడానికే జగన్ కేంద్రానికి బానిసయ్యారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం. ఓకే, 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా, అన్ని కుటుంబాలకు నగదురహిత వైద్య సేవలు, యూనివర్సల్ హెల్త్ పాలసీతో 1.63 కోట్ల కుటుంబాలకు భరోసా అంటండి. ఇది ఈ విధి విధానాలు అవి కన్ఫర్మ్ చేస్తున్నారు. పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్యం అంట. 5 లక్షల లోపు ఆ వార్షిక ఆదాయం ఉన్న పేద కుటుంబాలకు ఏడాదికి 2.5 లక్షల వరకు ఉచిత బీమా సంస్థ ద్వారా నగదురహిత చికిత్స అందుద్ది. 2.5 లక్షలు దాటితే 25 లక్షల వరకు చికిత్సలు అవసరమయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుందంట. సో దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,43,00,000 కుటుంబాలకు ప్రయోజనం దక్కుద్ది. మిగిలిన 20 లక్షల కుటుంబాలు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్ట్, హెల్త్ స్కీమ్ ఉన్న జర్నలిస్టులు మినహా మిగిలిన ఉన్నతాదాయ వర్గాలకు ఏడాదికి 2.5 లక్షల వరకు నగదురహిత సేవలు ఈ బీమా పథకం ద్వారా అందుతాయి. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం దక్కనుంది అని ఇచ్చారు. అంటే ఈ 2.5 లక్షలు దాటితే ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఉన్నతాదాయ వర్గాలకు ఉండదన్నమాట. ఎస్ ఇంటర్నేషనల్కు ప్రోత్సాహకాలు, ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం. బతకలేకపోతున్నాను, విషం ఇప్పించండి. దర్శన్ ఉన్నాడు కదా కన్నడ హీరో, బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో బతకలేకపోతున్నాను, కొంత విషయం ఇప్పించండి అనే హత్య కేసులో నిందితుడు ప్రముఖ నటుడు దర్శన్ మంగళవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తిని వేడుకున్నారు. చిత్రదుర్గ పట్టణానికి చెందిన రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో కారాగారంలో ఉన్నప్పుడు ఇంటి నుంచి భోజనం దిస్తులు ఆయనకు వచ్చేవి. రెండోసారి కారాగారానికి వెళ్ళిన అనంతరం అవన్నీ నిలిచిపోయాయి. శుభ్రంగా ఉతుక్కోవడంతో వస్త్రాలపై ఫంగస్ చేరింది. ఇక్కడ సబ్బుతో చేతికి ఇన్ఫెక్షన్ వచ్చింది. కొద్ది వేడిని కూడా తట్టుకోలేకపోతున్నాను అంటూ దర్శన్ కన్నీటి పర్యంతమయ్యారు. పాపం. నేపాల్ అల్లకంలోనూ సిగ్మా ఎస్జిఎస్ టెక్నాలజీకి 26 ఎకరాల కేటాయింపా. సిగ్మా ఎస్జిఎస్ టెక్నాలజీ లిమిటెడ్ దాని భాగస్వామ్య సంస్థలకు నాయుడుపేటలోని మేనకూరు సైజులో 26.7 ఎకరాలు కేటాయించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసింది. రాజధానిలో మేఘా సంస్థకు 713 కోట్ల ప్రాజెక్టు. సరే, ఇవి ఒకసారి మనం ఆంధ్రజ్యోతి సాక్షిలో ఫస్ట్ పేజీలో, ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్తలన్నీ చూద్దాం. నేపాల్ అగ్నిగుండం రాశారు కదా, ఉప ప్రధాని సిపి రాధాకృష్ణన్ నేడే సూపర్ 6 జయబేరి అని ఇచ్చారండి. ఒకటి, ఎన్నికల హామీల అమలుతో అనంతలో సూపర్ హిట్ బహిరంగ సభ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా హాజరవుతున్న 3 పార్టీల నేతలు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఆధ్వర్యంలో తొలి సభ. సో ఈ సభ సూపర్ హిట్ అని పేరు పెట్టారు. యాక్చువల్లీ సూపర్ హిట్ అయిందా లేదా అనేది నన్ను అడిగితే సూపర్ హిట్ అవ్వలేదు. ఐ మీన్ సూపర్ 6 అమలు చేయలేదు కాబట్టి సూపర్ హిట్ అవ్వలేదంట. అమలు చేసిన 4 హిట్ అయితే అవ్వచ్చు కాక, కానీ ఇంకా 2 అమలు చేయలేదు కదా, అదొకటి ఉంది. అలాగే ఇప్పుడు ఈ టైంలో ఈ అసందర్భంగా ఏదో సందర్భాన్ని సృష్టించుకొని సభ పెట్టినట్టు ఉందన్నమాట. వైసీపీ కూడా అంతే. అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నరలోనే చెప్పేశారు, ఏది 99% హామీలు అమలు చేసాం, 99% హామీలు అమలు చేసామని చెప్పి వాళ్ళు గొప్పలు కొట్టుకున్నారు. అలాగే వీళ్ళు అలాగే తయారయ్యారు. రాయలసీమలో పట్టు సాధించడం కోసం ఒక లేని సందర్భాన్ని సృష్టించుకొని క్రియేట్ చేసుకొని ఇంత భారీ బహిరంగ సభ పెట్టడం అంటే ఏమో ఆ పార్టీల వ్యూహం ఏంటో వాళ్ళకే తెలియాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఇటువంటి సభల వలన ప్రయోజనం ఉండదు.
సూపర్ 6 ఇవ్వకుండానే ఇచ్చేసామని సూపర్ హిట్ అయిందని చెప్పుకోవడం అంటే అబద్ధపు సభ ఇది. సో నా వెర్షన్ అయితే అదే. 3.5 లక్షల మంది వస్తారంట, అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయంట. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీల విజయోత్సవ సభ బుధవారం అనంతపురంలో జరగనుంది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహించే ఈ సభకు కూటమిలోని 3 పార్టీల నాయకులు, మంత్రులు, ఇతర నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు అని ఇచ్చారు. ఈనాడులో మళ్ళీ లోపల పేజీలకు వెళ్ళి సాక్షి చూద్దాం, ఒకసారి సాక్షికి వెళ్దాం. ఈలోగా ఈనాడు లోపల పేజీల్లో ఏం రాశారో చూద్దాం. దిగువ కాఫర్ డ్యాంకు బట్రస్ రక్షణ. పోలవరంలో డీ వాల్ లేకుండా నిర్మించిన చోట లీకేజీ, తక్షణ ప్రమాదం లేదన్న విదేశీ నిపుణులు. వచ్చే వానాకాలం నాటికి రక్షణ చర్యలు. పోలవరం ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాంలోనూ సీపేజీ సమస్యలు ఉండటంతో కొంతమేర బట్రస్ డ్యామ్ నిర్మించాలని యోచిస్తున్నారంటండి. ఇక మెడ్టెక్ జోన్లో ఈ వ్యర్థాల నిర్వహణ కేంద్రం ప్రారంభం. నిందితుల నుంచి వివరాలు రాబెట్టాలి. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. మద్యం కుంభకోణం కేసులో ప్రాసిక్యూషన్స్ జేడీ వాదనలు. 12వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు. మద్యం కుంభకోణం కేసులో నిందితుల నుంచి ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉంది. దర్యాప్తు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో నిందితులకు రిమాండ్ పొడిగించండి అని ప్రాసిక్యూషన్ జేడీ రాజేంద్ర ప్రసాద్ ఏసీబీ కోర్టులో వాదనలు వాదించడంతో వాళ్ళ రిమాండ్ పొడిగించారు. వాళ్ళకు బెయిల్ ఇవ్వలేదు. ఇక గ్యాప్ 2 ప్రధాన డ్యాంలో స్వల్ప మార్పు, ఫలితంగా మెటీరియల్ ఆదా. పోలవరంపై విదేశీ నిపుణుల నివేదిక. పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 2 ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతం మార్గం అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేయబోతున్నారు. ఈ నిర్మాణంలో కుడివైపున గతంలో ప్రతిపాదించిన ప్రాంతంలో కాకుండా కొంత మార్పు చేసే అంశాన్ని ఆఫ్రీ డిజైన్ సంస్థ ప్రతిపాదిస్తోంది. ఇక ఆయుష్మాన్ భారత్ అమలులో ఏపీకి గుర్తింపు. డెన్మార్క్ డానిడా ఫెలోషిప్ శిక్షణకు వీరపాండ్య. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో రాష్ట్రం ముందంజలో నిలిచింది. ఇక్కడ ప్రగతిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం డెన్మార్క్లో 4 రోజుల పాటు జరగనున్న ప్రత్యేక శిక్షణకు రాష్ట్రం నుంచి ప్రతినిధిని పంపించాలని నిర్ణయించిందంట. మామిడి చెట్లు నరికి మా భూమిని ఆక్రమించారు. తెదేపా కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు. తమ 5 ఎకరాల పొలంలో సాగు చేస్తున్న 300 ఎకరాల 300 మామిడి చెట్లను నరికి ఆ భూమిని అక్రమంగా కొందరు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని సత్యసాయి జిల్లా మలకవేముల వారిపల్లికి చెందిన శ్రీరాములు వాపోయారు. విమానాశ్రయంలో 14 కోట్ల గంజాయి పట్టివేత. హైదరాబాద్లో రొయ్యకు బలమైన విదేశీ మార్కెట్ కల్పించాలి. హోటళ్ల ప్రైవేటీకరణ అడ్డుకోండి. యూరియా కొరతపై వైకాపా తప్పుడు ప్రచారం. కూటమి వేడుకకు అనంత సిద్ధమని ఇక్కడ కూడా రాశారు. సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ నేడు. ఆధునిక S3 ఈవీఎంలతో పంచాయతీ ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడి. సో S3 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పంచాయతీ ఎన్నికల్లో ఆధునిక యంత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారంటండి. అలాగే దసరా మహోత్సవాల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. మాతృభాషను పరిరక్షిస్తేనే మనుగడ. సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చాగంటి కోటేశ్వరరావుకు కొప్పరపు కవుల పురస్కారం ప్రదానం. చంద్రబాబు అనని మాటలు అన్నట్టు ఫేక్ వీడియో సృష్టి, సామాజిక మాధ్యమాల్లో వైరల్, కేసు నమోదు. చంద్రబాబు అనని మాటలు అన్నట్లుగా ఫేక్ వీడియో సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న వారిపై సిఐడిలోని సైబర్ నేరాల విభాగం కేసు నమోదు చేసింది. అధిక మోతాదులో పురుగు మందులు, యూరియా వినియోగం ఆరోగ్యానికి హానికరమని, దీన్ని తగ్గించాలని రైతులకు సూచిస్తూ చంద్రబాబు ఇటీవల మాట్లాడారు. కొంతమంది ఆ వీడియోను డౌన్లోడ్ చేసి డీప్ ఫేక్ టెక్నాలజీతో చంద్రబాబు అనని మాటలు అన్నట్లుగా నకిలీ వీడియోను సృష్టించారు. సిబిఎన్ వార్నింగ్ టు ఏపీ ఫార్మర్స్, జైల్లో వేస్తాం అనే శీర్షికతో ఆ ఫేక్ వీడియోను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఫేక్ వీడియోల సృష్టి మరి వాళ్ళకి తెలిసేది అదే. పోలీసులు నెట్టేసి బ్యారికేడ్లు పడేసి అన్నదాత పోరు. రాజధాని వరద ముంపు నివారణకు మరో 2 ఎత్తిపోతల పథకాలు. ఉండవల్లిలో ఒకటి, వైకుంఠపురంలో మరొకటి. ఆల్రెడీ 2 నిర్మిస్తున్నారు, ఇప్పుడు మరో 2 అంట. సరే, ఇది పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఇదే రాస్తారు బ్యానర్లో. అన్నదాత కన్నెర్రంట. సర్కారు దగాకోరు విధానాలపై, ఎరువుల బ్లాక్ మార్కెటింగ్పై రైతుల నిరసన, గిట్టుబాటు ధర కల్పనలో వైఫల్యం, పంటల బీమా రద్దుపై ఆగ్రహం. వైఎస్ఆర్ పంటల బీమా రద్దేంద్ర బాబు, పంటల బీమా ఉంది, మీరు పెట్టిన పేరు తీశారంతే. వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరును అడ్డుకోవడానికి పోలీసులను ఉసుగొల్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతల గృహ నిర్బంధం. పోలీసుల పేరుతో రైతులను అడుగడుగున కేసుల పేరుతో రైతులను అడుగడుగున బెదిరించి భయపెట్టిన పోలీసులు, నిర్బంధాలను లెక్క చేయకుండా సర్కారుపై కన్నెర్ర చేసిన రైతులు. కొన్ని చోట్ల హిట్ అయింది, కొన్ని చోట్ల జనం భారీగానే వచ్చారు.
విభత్సంగానే రైతులు కూడా వచ్చారు, కొన్ని చోట్ల ఫట్ అయిందనమాట. బంగారం బుల్లెట్ ర్యాలీ ఒక్కరోజే 5,080 రూపాయలు పెరిగిందంట. ఓ నాయన, 1,12,750 రూపాయలు కొత్త ఆల్ టైమ్ గరిష్టం. ఈ ఏడాదిలో 43% పెరిగింది. అసలు బంగారం పెరగడానికి ఎక్కడ హద్దు అదుపు ఉండట్లా, పెరిగిపోతుంది, వెళ్ళిపోతుంది అంతే. జనవరి 1వ తేదీ నాటికి 78,150 రూపాయలు ఉండేది, సెప్టెంబర్ వచ్చేసరికి 1,12,000కి వెళ్ళింది. వామ్మో. బాబు బూటకపు బీమా 25 లక్షల కవరేజ్ హోలకి 2.5 లక్షలకే బీమా. మాస్టరు 2.5 లక్షల వరకు బీమా ఉంటుంది, 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుందని మరీ చెప్పారు. ప్రభుత్వం అదే విధి విధానాల్లో కన్ఫర్మ్ చేసింది. అయినా సరే వీళ్ళు ఫేక్ వార్త రెచ్చగొట్టడానికి రాస్తున్నారు. 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అప్లై అవుద్ది, 2.5 లక్షలు దాటితే పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ అప్లై అవుద్ది. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని బీమాలోకి మార్చే క్రమంలో భారీగా ప్రొసీజర్లకు కోత. ఇది తప్పుడు వార్త, ఫేక్ వార్త. ఇది ఎకరం 100 పక్కా దందా. 2 విడతల్లో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటుకు దారాదత్తం. వైద్య శాఖ ఉత్తర్వులు. 66 ఏళ్ల పాటు ఎకరం 100 చొప్పున లీజుకి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్. 100 కోట్ల విలువైన చేసే కాలేజీలు ప్రైవేట్ పరం అని మరొకటి రాశారు. ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం అయితే కరెక్టే. సో ఎంతకు ఇస్తున్నారు, అలాగే అందులో ఫీజు ఎంతగా నిర్ణయిస్తున్నారు, ప్లస్ ఎవరి కంట్రోల్లో ఎలా ఉంటుంది, దాని మీద రెగ్యులేటరీ ఏమైనా ఉంటుందా లేదా, మానిటరింగ్ ఉంటుందా లేదా, అవన్నీ కూడా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ప్రైవేటుకి ఇవ్వడమే తప్పు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు కమర్షియల్ కోణంలో భారీగా బిజినెస్ కోణంలో వెళ్తారు, పేదలకు వైద్య విద్య దూరం అవుద్ది. ఆ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తే మంచిది. నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. ఎందుకు ట్వీట్లు వేస్తున్నారుగా, ఇంకా సపరేట్గా మీడియా సమావేశం ఏంటి? మీరు ఇంత ట్వీట్ వేస్తే ఇంత వార్త వస్తుంది, మీరు మీడియా సమావేశంలో ఇంత మాట్లాడితే ఇంత రాస్తారు సాక్షిలో. ఇంకా సో సాక్షి ఈరోజు వైఎస్ జగన్ గారి మీడియా సమావేశం అంటే సాక్షిలో రేపు ఈ పేజీ ఆ పేజీ ఒక 3-4 పేజీలు నిండిపోతాయి అన్నమాట. అడ్వాన్స్ బుకింగ్ ఫర్ సాక్షి. బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర స్థాయి పోరాటమే. రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఎంతకాలం ఎదురు చూడాలి? అప్పులు చేసి కాలేజీలు నడపడం మా వల్ల కాదు. ఈ నెల 20లోగా స్పందించుకుంటే కాలేజీలు మూసేస్తాం. ప్రభుత్వానికి డిగ్రీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్య అసోసియేషన్ హెచ్చరిక. ఆగ్రహజాలలో హిమాలయ రాజ్యం. నేపాల్ గురించి ఇక్కడ రాశారు. సాక్షిపై కక్ష సాధింపు. అక్రమ కేసులో సాక్షి ఎడిటర్కు నోటీసులు. నిన్నటిదాకా సాక్షి కార్యాలయాలపై టీడీపీ నేతలు, పోలీసుల దాడులు. ఆడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డిపై తాజాగా పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేసిన కూటమి సర్కారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓ నేత మాట్లాడిన అంశాలను వార్తగా ప్రచురించడంపై కేసు. ఈ అక్రమ కేసులో కక్ష సాధింపుల గురించి మీరే చెప్పాలి. ఇంటర్వ్యూ చేసినందుకు అవతల నాయకుడు మాట్లాడితే దాన్ని కూడా జర్నలిస్ట్ మూర్తి గారి మీద రాజద్రోహం కేసు పెట్టడం గుర్తుందిగా 2022లో ఏం చేశారో. మరి ఇప్పుడు సేమ్ వీళ్ళు అదే చేస్తున్నారు. డిఎస్పీల పదోన్నతుల్లో లంచాల వ్యవహారంపై కథనం రాసినందుకు మరో అక్రమ కేసు. ఎమర్జెన్సీని మించిన అరాచకం దేశంలో తొలిసారి చూస్తున్నాం. పాత్రికేయ సంఘాలు. ఈ పాత్రికేయ సంఘాలు అప్పుడు మాట్లాడాయా లేదా, ఇప్పుడు మాట్లాడేస్తున్నాయి. పాత్రికేయ సంఘాల్లో కూడా విడిపోయారు. పార్టీలకు అనుకూలంగా వ్యతిరేకంగా విడిపోయారు. అంకుర సంస్థలు అప్పుడే మూసేస్తున్నారు. కొత్త దళపతి తిరుపతి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిప్పరి తిరుపతి నియామకం. ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా కోరట్ల. ఒకవైపు 2026 మార్చి నాటికల్లా దేశంలో ఎక్కడా మావోయిస్టులు ఉండకూడదని హోంమంత్రి అమిత్ షా హెచ్చరిస్తుంటే వీళ్ళు మాత్రం కొత్త టీమ్స్ తయారు చేస్తున్నారు. గోల్డ్ క్లస్టర్ భూ సమీకరణ విధి విధానాలు జారీ. 18న కేబినెట్ సమావేశం. ప్రెస్ కౌన్సిల్ పేరు వాడితే చర్యలు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ధీరజ్. ఏజెన్సీలో కాఫీ రైతులను ఆదుకోవాలి సీఎంకు సిపిఎం. ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి దాకా. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ విజయ ప్రస్థానం ఇది. 16వ ఏటనే సంఘలో చేరిక. 98-99లో లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు ఎంపీగా ఘన విజయం. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా సేవలు. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి. సో తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో ఒక తమిళ వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా చేసి ఎన్డీఏ అక్కడ ఒక బీజం వేసిందనమాట.
వైఎస్ జగన్ను కలిసిన ఆర్సీడీఎస్ రాష్ట్ర కమిటీ. రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ఏకరువు. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళంట రాష్ట్ర కమిటీ సభ్యులు మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారంట. ఈవీఎంలతో పంచాయతీ ఎన్నికలకు యోచన, రాష్ట్ర ప్రభుత్వం అందే తుదిని నీలం సాహ్ని వెల్లడి. సరే, సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ నేపాలు ఇది అయిపోయింది, ఇది చెప్పుకున్నాం. తర్వాత అధికారం డబ్బు విషం మద్యం స్కామ్ను కళ్ళగడుతూ లఘు చిత్రాలు చూస్తున్నారా, షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. మద్యం స్కామ్ ఏ విధంగా జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ వాళ్ళు ఏ విధంగా మద్యం స్కామ్ చేశారు, దాని నుంచి ఎలా సంపాదించారు, ఏ విధంగా ఫేక్ బ్రాండ్లు సృష్టించారు, ఎక్కడ లంచాలు తీసుకున్నారు, అదంతా కళ్ళకు కడుతూ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. మేబీ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి, దొరుకుతున్నాయి, మీరు కూడా చూడొచ్చు. మద్యం స్కామ్ కళ్ళకు కడుతూ లఘు చిత్రాలు 3 భాగాలుగా చిత్రీకరించిన ఔత్సాహికులు. అధికారం కోసం మద్యంపై జగన్ ఫేక్ హామీలు, విషంతో సమానమైన నాసిరకం మద్యం విక్రయం, జగన్ వీడియో క్లిప్పింగ్లు, బాధితుల కథనాలు సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి. ఇక సుస్థిర ఆర్థిక వ్యవస్థ లక్ష్యం 2025-26 మొదటి త్రైమాసికంలో 10.5% వృద్ధి రేటు. రంగాల వారీగా 11.91%తో పరిశ్రమలు టాప్. జాతీయ సగటు వృద్ధి రేటు కంటే రాష్ట్రానిదే అధికం. మొత్తంగా ఆర్థిక ఏడాదిలో 17.1% సాధించాలని వృద్ధి రేటు. తర్వాత 19న మెగా డిఎస్సి సభ, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనేలా సన్నాహాలు, సచివాలయం సమీపంలో నిర్వహణ కసరత్తు. ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ, కౌన్సిలింగు, బడులు పునఃప్రారంభం రోజున వీళ్ళంతా విధుల్లోకి. సో ఎంపికైన పేర్లతో 15వ తేదీన సో కొత్త టీచర్లు ఉన్నారు కదా, 16,347 మంది మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళందరికీ 15వ తేదీన జాబితా రిలీజ్ చేసి వాళ్ళ పేర్లు ప్రకటిస్తారు. 19వ తేదీన వాళ్ళందరితో భారీ బహిరంగ సభ ఒకటి నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక రైతులు లేని వైసీపీ పోరు, జగన్ పిలుపును పట్టించుకొని అన్నదాతలు, ఆర్డీఓ ఆఫీసుల వద్ద నిరసనలకు స్పందన కరువు, ఇంటికే పరిమితమైన వైసీపీ అధ్యక్షుడు, మమ అనిపించిన పార్టీ నేతలు కార్యకర్తలు అని ఇచ్చారు. అంటే అక్కడక్కడ ఉన్నారండి, అక్కడక్కడ లేరు. గోదావరి జిల్లాలో అయితే పెద్దగా ఎఫెక్ట్ కనిపించలేదు, కానీ పల్నాడులోను అండ్ రాయలసీమలో కొన్ని చోట్ల కనిపించింది. ఇక నోయిడా బిట్స్లో ఏపీ విద్యార్థి కాల్చివేత, రూమ్మేట్స్ మధ్య ఘర్షణ, స్నేహితుడిని చంపి తాను కాల్చుకొని విద్యార్థి, మృతుడి స్వస్థలం చిలకలూరుపేట. నోయిడాలో బిట్స్లో ఏపీ విద్యార్థి కాల్చివేత అండి. రూమ్మేట్స్ మధ్య ఘర్షణ జరిగి స్నేహితుడిని చంపి తాను కాల్చుకొని విద్యార్థి అంట. అబ్బబ్బా పాపం. పంచాయతీరాజ్లో పదోన్నతుల జాతర, అన్ని క్యాడర్లో కలిపి 10,000 మందికి ప్రమోషన్లు, ఇప్పటికీ 6,000 మందికి పదోన్నతి. గ్రామ సచివాలయాల్లోకి వెళ్ళే ఇంకో 4,000 మందికి కూడా. సీఎం డిప్యూటీ సీఎంకు ఉద్యోగులు కృతజ్ఞతలు. 3 రోజులు భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత. కావల్లో 39.2, నెల్లూరులో 39.1 డిగ్రీలు ఉష్ణోగ్రత. తర్వాత చూద్దాం. ఆంధ్రజ్యోతిలో నేపాల్ ఒకటి, తర్వాత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్. ఇక కూటమి పాలనలో సూపర్ 6 జోష్ అంట. నేడు అనంత వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ. రెడ్ బుక్ అమలు ఖాయం, ఒక్కొక్కటిగా బయటకు స్కామ్లు. లిక్కర్ కేసులో పారదర్శకంగా దర్యాప్తు, ఈడీ సైతం వివరాలు తీసుకుంది. భయంతోనే బెంగళూరుకు జగన్. జనవరిలో స్థానిక సమరం, 4 దశల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ, అక్టోబర్లో వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ. చెప్పుకుందాం, అది మాట్లాడదాం. వృద్ధి, గల్ఫ్ మార్కెట్లో గ్రీన్ అరటి జిగెల్. ఈ ఏడాది ఎగుమతి లక్ష్యం 1.5 లక్షల టన్నులు, 360 కోట్ల విదేశీ మాదక ద్రవ్యం ఆర్జన. ఇరాన్, ఇరాక్, ఖతర్లకు పెద్ద ఎత్తున ఎగుమతులు. రష్యా, యూరప్ మార్కెట్లలోనూ ఏపీ బ్రాండ్కు ఆదరణ. ఏపీలో మాత్రమే పండే గ్రీన్ అరటి ఇతర దేశాలకు, గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువగా వెళ్తోంది. ఇక కస్టడీకి సంజయ్, ఐపీఎస్ అధికారి సంజయ్కు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించారంట. ఆంధ్రప్రభ పక్కన పెట్టి ఆంధ్రజ్యోతి పక్కన పెట్టేస్తే ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దాం ఒకసారి. వృద్ధ మహిళ ఉదారత, వరద బాధితులకు వెండి బంగారం. పంజాబ్లో 3 దశాబ్దాల తర్వాత వచ్చిన భారీ వరదల్లో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా బాధితులను ఆదుకునేందుకు చుట్టుపక్కల రాష్ట్రాలు స్పందిస్తున్నాయి. తలక్పురి గ్రామానికి చెందిన వృద్ధురాలు రహీమి తన వెండి గాజులను విరాళంగా ఇచ్చారంట. వావ్. అలాగే సోహ్నా బ్లాక్లో వృద్ధ మహిళలు 5 లక్షల విలువైన 2 కిలోల వెండి, 20 గ్రాముల బంగారాన్ని సాయంగా ఇచ్చారంట. ఇక మహాత్ముడి స్ఫూర్తితో 90 ఏళ్లుగా సామరస్యం. హమాస్ నేతలపై ఖతార్లో దాడి,
చర్చలు జరుపుతున్న వారిపై విరుచుకుపడిన ఇజ్రాయెల్. నేతల క్షేమం హమాస్, కీలక నేత ఖలీల్ కుమారుడు సహా 6. గ్రెటా థన్బర్గ్ ప్రయాణిస్తున్న నౌకపైకి డ్రోన్. అమ్మ ఆశీర్వాదం ఫలించింది. రాధాకృష్ణన్ పేరు పెట్టినందుకు సార్థకత. తమిళనాడు నుంచి 3వ ఉపరాష్ట్రపతి. పంజాబ్, హిమాచల్లో ప్రధాన ఏరియల్ సర్వే. 2 రాష్ట్రాలకు 3,100 కోట్ల సాయం. తెలంగాణ గవర్నర్గాను సేవలు. రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు చేశారంట కొన్నాళ్ళు. తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన కరిష్మా కపూర్ పిల్లలు. సుప్రసిద్ధ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ 2 పిల్లలు 30,000 కోట్ల విలువైన సంపద కలిగిన తమ తండ్రి సంజయ్ కపూర్ నుంచి ఆస్తిలో వాటా కోరుతూ మంగళవారం కోర్టుకు వెళ్ళారు. ఎంత సంపాదిస్తే ఏం లాభం? పిల్లలు కోర్టుకు వెళ్ళి గొడవలు పడి ఆస్తుల కోసం కోర్టుకు రచ్చకెక్కితే ప్రశాంతత ఉండదు. ఓలిని గద్దెదించిన జట్. అనుమతి లేకుండా నా ఫోటోలు వాడొద్దు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య. అనుమతి లేకుండా తన ఫోటోలు, వీడియోలను చట్టవిరుద్ధంగా వాడుతున్నారని నటి ఐశ్వర్యరాయ్ ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆశ్రయించారు. అంతేలే, అప్పుడున్న అందం ఇప్పుడు లేదుగా పాపం, అందుకని ఫోటోలు వాడొద్దని ఆమె కోర్టుకు వెళ్ళినట్టున్నారు. సో ఇవి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీరు అందరూ కూడా లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. థ్యాంక్ యూ.